అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త టాలీవుడ్ స్టార్ సోను సూద్ అరెస్ట్ హైకోర్టు కీలక తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ప్రముఖ నటుడు సోను సూద్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లుధియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ముంబైలోని అంధేర్ లో ఉన్న వషివారా పోలీస్ స్టేషన్కు లుధియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు సోను సూద్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు లుధియానాకు చెందిన అడ్వకేట్ రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కేసులో సదరు న్యాయవాది సోను సూద్కు సాక్షిగా పేర్కొన్నారు అనంతరం విచారణ చేపట్టిన కోర్టు సోను సూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది సోను సూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరవ్వలేదు వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఉత్తర్వులో పేర్కొంది ఈ కేసులో ఈ నెల 15న మరోసారి విచారణకు రానుంది తెలుగుతో పాటు బాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోను సూద్ కోవిడ్ సమయంలో తన దాతృత్వంతో చాలా మందిని ఆదుకున్న విషయం తెలిసిందే ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన మెగాఫోన్ పట్టుకున్నారు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని రూపొందించారు జాక్వేలైన్ ఫెర్నాండెజ్ సీరుద్దీన్ షా విజయ్ రాజ్ కీలక పాత్రలో నటించారు జీ స్టూడియోస్ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి ప్రముఖ నటుడు సోను సూద్ అయితే అరెస్ట్ చేయమని అయితే కోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్